హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మనందరం మనుషులు. మనిషి జన్మ పుట్టామంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనిషి జన్మ పుట్టలేమండి. మనిషి జన్మ పుట్టాం కాబట్టి మనకి జ్ఞానం ఉంటుంది, ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదో. అలాగే అన్ని రకాల రుచులు అన్నీ మనం తింటామండి. అలాగే మనిషిగా పుట్టినందుకు చేతనైన సహాయం, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి చేతన సహాయం చేయాలి. మనకున్న దాంట్లోనే డబ్బేం కట్టుపోవండి. తల్లి గర్భము నుండి ధనము తేలేవాడు, వెళ్ళిపోయినాడు వెంటరాడు. లక్షాధికారైన లవణ అన్నము గాని మెరుగు బంగారము మింగబోడు. మనం పుడతా ఏమి తీసుకురామండి, ఇప్పుడు పోతామో మనకు తెలియదు. లక్షాధికారైన అన్నమే కానీ బంగారం మింగలేడు కదా. అందుకని మనకున్న దాంట్లో పక్కవాడికి కుస్తంతా ఉన్న దాంట్లో సహాయం చేసుకుంటే మంచిది. మళ్ళీ జన్మ అంటుంటే మంచి జన్మ, లేదంటే కుక్కగానో పందిగానో నక్కగానో నచ్చగానో పుడుతుంటాం. అలాగే మనకి మానవ జీవితం, మానవ సమాజంలో అందరం బతుకుతున్నాము. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పక్కవారు కూడా కొంచెం బాగుండాలి అని చెప్పి మనం కోరుకోవాలి. మనం ఒక్కమే బాగుంటే ఎలాగండి, అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. అందరూ బాగుంటే మనం బాగుంటాం. అలాగే మన హిందూ దేశంలో పుట్టాం. హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే బాధ్యత మనకుంది. మనం కాపాడుకోవాలి. మన హిందూ ధర్మాన్ని కానీ మన దైవాలను కానీ ఎవరేమన్నా కూడా సహించవద్దు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, జీవించే మార్గం మనం చూసుకోవాలి. అప్పుడప్పుడు కొత్త కలియుగంలో ఉన్నామండి. మనం కలియుగ దైవాన్ని అప్పుడప్పుడు కూడా దర్శించుకొని ఆ స్వామిని సేవించి కలియుగ దైవాన్ని మనం దర్శించుకోవాలి. చాలా దూరం వెళ్తాం, కానీ ఇక్కడున్న మన ద్వారకా, తిరుమల, గోపవరం, వలసపల్లి ఇటు కూడా అప్పుడప్పుడు వెళ్ళాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మనకు కూడా అందరికీ, మన కుటుంబానికి అందరికీ బాగుంటుంది. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నమస్తే. మరి ఎవరికాళ్ళు బిజీలో ఉన్నారేమో ఈరోజు ఆదివారం, సరే తప్పదు కదండి మరి ఏదైనా. ఓకే, అందరూ బాగుండాలని చెప్పి కోరుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.